హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే పాతకాలం నుంచి వస్తున్న వంట అండి సియాళి. కొందరు సిరియాళి అని కూడా అంటారు. ఇదైతే చాలామంది చేయరండి. పెసరపప్పు ఇడ్లీతో చేసింది. చాలామంది మామూలు మనం వైట్ ఇడ్లీ పెడతాం కదా, వాటితోటే ఈ సియాళి చేసుకుంటారు. అసలు వంట అయితే పెసరపప్పుతోటే చేయాలండి, పాతకాలపు సియాళి అయితే. ఈరోజైతే అది చూసేద్దాం. 2 కప్పులు అయితే పెసరపప్పు తీసుకున్నానండి. రైస్ కుక్కర్ మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, నేను ఎప్పుడు చెప్పినా ఆ కప్పుతోటే చెప్తుంటాను. 2 కప్పులు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. 1 గంట అయితే చాలండి, పెసరపప్పు తొందరగానే నానిపోతుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే కడిగి 1 కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఈ లోపల మనకు 1 గంట అయ్యాక పెసరపప్పు అయితే 2-3 సార్లు నీట్గా కడిగి మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకూడదు, ఇది ఇడ్లీకండి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా మెదిగేదానికోసం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో అయితే తగినంత సాల్ట్, 1 చిటికెడు సోడా ఉప్పు అయితే వేసుకోవాలి. లేకుంటే ఇడ్లీలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. 1 చిటికెడు చాలు. ఇది నీట్గా కలిపి అయితే పెట్టేసుకొని ఈలోగా మనం ఇడ్లీ గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసి అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసి ఇడ్లీ పెట్టుకోవాలండి. ఈ లోపల నీళ్లు వేడెక్కుతూ ఉంటాయి. ఇలా ఆయిల్ రాసిన ప్లేట్లకైతే మనం ఇడ్లీలు పెట్టేసుకోవాలండి. నాకైతే 3 ప్లేట్లు వచ్చాయి, అంటే 21 ఇడ్లీలు వచ్చాయండి. దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉండేదాన్ని బట్టి మీరు పిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 కప్పులకి 21 ఇడ్లీలు అయితే వచ్చాయి. ఇలా మనకు నీళ్లు వేడెక్కుంటాయి కాబట్టి 15 నిమిషాలు ఉడికితే చాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే నీళ్లు పొంగుతాయి. మళ్ళీ 15 నిమిషాలు ఇడ్లీ ఉడకడానికి పడుతుంది కదా, ఈ లోపల అయితే 2 ఎర్రగడ్డలు, అలాగే 7-8 పచ్చిమిర్చి చీలికలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే 2-3 చెంచాలు కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలండి. అయితే ఇడ్లీ ఉడికిస్తాయి. మనకు ఇలా మనకు చేసి పిండి అంటుకోకూడదు. కొంచెంసేపు అందుకని సగం వేయించుకొని, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అవి కొంచెం వాడాక కరివేపాకు కూడా వేసుకొని 1-2 నిమిషాలు వేగాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇప్పుడు చింతపండు కలుపుకొని, చింతపండు రాకుండా ఒట్టి వాటర్ వరకు వేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్ళు
వేసేసుకున్నాక మనకు దానికి తగినంత సాల్ట్ అండి. మనం ఇడ్లీల్లోకైతే సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు చింతపండుకి తగ్గంత మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంది కాబట్టి దీనికి తగినంత వేసుకొని తగినంత పసుపు కూడా వేసేసుకొని ఇవి తెల్లనివ్వాలండి. ఇప్పుడు కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, పులుసు తెల్లాలి కాబట్టి. తెల్లాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోండి. ఇవి తెల్లాకైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలన్నిటినీ కొంచెం కొంచెం వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక నీట్గా అయితే చింతపండు అన్నిటికీ పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలండి. మనకి ఏంటంటే సిమ్లో పెట్టుకొని, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చింతపండు రసం అంతా ఇడ్లీ ముక్కలకి ఇనికేటట్టు అంతా పట్టాలండి. చింతపండు రసం అయితే అయిపోవాలి బాండట్లో. రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ, చూసారు కదా అడుగున చింతపండు వాటర్ కనిపిస్తుంది. అలా కాకుండా అది మొత్తం ఇంకేదాకా ఇలాగే అప్పుడప్పుడు కలుపుకుంటూ అలాగే ఉడకనివ్వాలండి. చూసారు కదా వాటర్ అయిపోయినాయి. ఇలా అయిపోయేదాకా ఉంచుకొని మనకు పప్పుల పొడి ఉంటుంది కదండి. నేనైతే పప్పుల పొడి అన్నంలోకి కూడా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటాము. ఇలా చేసి పెట్టుకుంటాము. ఇది ఇంట్లో లేని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు పప్పుల పొడి విడిగా మిక్సీలో ఒక పిడికెడు ఉట్టి తినే శనగలు ఉంటాయి కదండి, అవైనా మిక్సీలో వేసుకొని ఆ పొడైనా వేసుకుంటే బాగుంటుంది. మనకు చింతపండు తడంతా ఉంటుంది కదా, అలా ముద్దు ముద్దగా లేకుండా ఇలా పొడి చల్లితే ఆ తడంతా ఇంకుతుందండి, మన గ్రేవీ లాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పప్పుల పొడి అయితే కంపల్సరీ వేసుకోండి. ఉట్టి పప్పుల పొడైనా పర్లేదు. ఇలా పొడి కూడా అంతా పట్టేసేటట్టు చేసుకొని కలుపుకున్నాక ఇక సర్వ్ చేసుకోవడమేనండి. ఒక్కసారి అయితే ఈ సియాలి టిఫిన్ అయితే ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా కుదిరింది ఏందనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.